ఒక్క నిమిషం సుజాత్ గారు ఓకే ఒక్క నిమిషం. మల్లేశ్వర్ గారు మీ దగ్గరికి రాబోయే ముందు వేణుగోపాల్ రెడ్డి గారు నిన్న ఇంకొకటి జగన్ పర్యటన గురించి తెలుసుకునే చంద్రబాబు ఉద్యాన రైతులకి సౌకర్యాలు కావచ్చు, అదేవిధంగా పూర్వోదయ నిధులంటూ కూడా కొన్ని కామెంట్స్ విన్నాం. ఒక పార్టీ నుంచి 3-4 వచ్చి మాట్లాడినప్పుడు మినిమం మాట్లాడడానికి నాకు టైం ఇవ్వాలి. మల్లేశ్వర్ గారు మీకే సమయం ఇస్తాను. ఒక్క నిమిషం నేను చెప్పేది వినండి. జనసేన టీడీపీ నుంచి ఉన్నప్పుడు ఇరువురి క్వశ్చన్ విన్న తర్వాత ఇందాక మీరు ఇలా వాదిస్తే ఇంకా సమయం వేస్ట్ అవుతుంది. నన్ను ఒక మాట చెప్పనివ్వండి. నేను అడిగిన క్వశ్చన్ ఒకసారి వినండి. దయచేసి ఇదే మీరు ఫస్ట్ నుంచి ఇదే చెప్తున్నా, తప్పుగా దయచేసి మాట్లాడద్దు. సానుభూతి కాదు, మీరు క్వశ్చన్ వినలేదు. మల్లేశ్వర్ గారు ఒక్క నిమిషం అండి. అవును సభ కాదండి, ఒక్క నిమిషం. హాట్ టాపిక్ లో జనసేన నుంచి మాట్లాడారు, కూటమి నుంచి ఇంకా టీడీపీ వాళ్ళు ఉన్నారు. నేను ఒక క్వశ్చన్ వేసా, ఆన్సర్ కూడా తీసుకున్న తర్వాత మీ దగ్గరికే వస్తాను. మల్లేశ్వర్ గారు ఒక్క నిమిషం ఇస్తానండి సమయం. ఇందాక మీరు మాట్లాడుతున్నప్పుడు మ్యూట్ లో పెట్టి మాట్లాడారు, మ్యూట్ తీయమని చెప్పాను. ఓకే ఒక్క నిమిషం. వేణుగోపాల్ రెడ్డి గారు జగన్ పర్యటన గురించి ముందే తెలుసుకుని చంద్రబాబు రైతులకి సౌకర్యాలు కల్పించడం, పూర్వోదయ నిధులతో కొంత అనౌన్స్మెంట్ కూడా చేశారనేటువంటిది నిజమా కాదా? అదేవిధంగా స్క్వేర్ ఫీట్కు 10,000 వసూలు చేస్తున్నారు. చంద్రబాబుకు అసలు రైతులంటేనే పడదు, వ్యవసాయం దండగా అని భావిస్తున్నారనేటువంటి వార్త లేదా ప్రకటన నేపథ్యంలో మీరేమంటారు? జగన్మోహన్ రెడ్డి పర్యటన బేస్ చేసుకుని మేము అలా కాదండి మల్లేశ్వర్ గారు, జనసేన పాయింట్ వినాలి, టీడీపీ పాయింట్ విన్న తర్వాత మీరు కమెంట్ చేద్దరు కానీ దయచేసి ప్లీజ్. ఒక్క నిమిషం ఉండండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని ఆరోపణలు చేశారు కూటమి ప్రభుత్వం మీద, దాని నుంచి ఆన్సర్ తీసుకున్న తర్వాత మీ దగ్గరకు వస్తాను. అవును అండి, ఒక్క నిమిషం వెయిట్ చేయండి. ఇప్పుడు ఒక్క నిమిషం, జనసేన నుంచి ఒక పాయింట్ విన్నారు, టీడీపీ నుంచి కూడా విన్న తర్వాత ఇరువురు మాట్లాడి దాన్ని బేస్ చేసుకుని మీరు ఆన్సర్ ఇద్దరు కానీ. మల్లేశ్వర్ గారు దయచేసి సమయం వృధా చేయొద్దు. ఒక్క నిమిషం అండి. వేణుగోపాల్ రెడ్డి గారు చెప్పండి. ఒకటి బ్రదర్, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పర్యటనకు వస్తున్నాడని జగన్మోహన్ రెడ్డిని చూసి మా కూటమి ప్రభుత్వం రైతులను ఆదుకునే పరిస్థితులు లేదు. రైతుల పక్షపాతిగా రైతుల కోసం కూటమి ప్రభుత్వం పని చేస్తుంది. ఈ రోజు రైతులకి ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీ ఇస్తున్నాం, రైతులకి ఇవ్వాల్సిన అన్నదాత సుఖీభోదారు ఆల్రెడీ 2 టర్మ్స్ డబ్బుస్ ఇచ్చాం, 3వ కూడా ఇవ్వడానికి ప్రిపేర్ అవుతున్నాం. అలాగే గిట్టుబాటు ధర కోసం ఈ రోజు గతంలో మామిడి రైతులకైనా ఇప్పుడు అరటి రైతులకైనా లేదా కొబ్బరి రైతుల కోసం జనసేన పార్టీ అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి కూడా రైతులకి భరోసా ఉండాలా, రైతులకి అండగా ఉండాలనే ఉద్దేశంతో ఆయన పర్యటన సాగుతుంది. ఈ రోజు ప్రభుత్వంలో ఉన్న నాయకులు రైతులకి ఏం చేయాలో అన్ని చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి వచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి చెప్పే మాటలు నమ్మి ప్రజలకు మేము పని చేస్తాం అనుకోవడం వాళ్ళ మూర్ఖత్వం. జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాల ప్రభుత్వం ఉన్న రోజుల్లో రైతుల గురించి మాట్లాడిన పరిస్థితులు లేవు, రైతుల గురించి పట్టించుకునే పరిస్థితులు లేవు. జగన్మోహన్ రెడ్డి పులివెందుల పర్యటనకి ఈ రోజు వినాడు కదా, గతంలో ప్యాలెస్ నుంచి బయటకు రాని జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ప్రజలకు ఎందుకు వినాడు? గతంలో పులివెందుల పర్యటన 100 సార్లు వినాడు. ఏ రోజు కూడా పులివెందుల ఇండ్లు దాటి బయటకు వచ్చిన మహానుభావుడు కాదు. ఈ రోజు అధికారం పోయింది, ప్రతిపక్ష హోదా పోయింది, కేవలం ఎమ్మెల్యే అయ్యేసరికి ఈ రోజు ఎట్లయినా మళ్ళీ ప్రజలు గుర్తొచ్చినారు, రైతులు గుర్తొచ్చినారు, వాళ్ళ పక్కన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ గుర్తొచ్చినారు ఆయనకి. ఈ రోజు అక్కడికి వెళ్ళి కొత్త డ్రామాకి తెరలేపినాడు. సో ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి చెప్పే మాటలో జగన్మోహన్ రెడ్డి ఏదో రైతులకు తోడు రైతుల దగ్గరికి వెళ్ళి మైలేజ్ తెచ్చుకుంటారని భయపడి ఎవరు చేయట్లేదు. ఇక్కడ కూటమి ప్రభుత్వం నిబద్ధతతో ఉంది, కూటమి ప్రభుత్వం రైతులకు అండగా నిలబడాలని ప్రయత్నం చేస్తుంది, కూటమి ప్రభుత్వం రైతులకు ఇవ్వాల్సిన అన్ని బెనిఫిట్స్ సప్లై చేస్తున్నాం. మేము ఒకటిగా పని చేస్తున్నాం. వాళ్ళలాగా కాకి లెక్కలు చెప్పి వాళ్ళలాగా మేము 1,000 కోట్లు సబ్సిడీ ఇచ్చాం, 1,000 కోట్లు మేము ఈ రోజు ఏమంటారు క్రాప్ ఫండ్ ఇచ్చాం, 1,000 కోట్లు మేము ఈ రోజు పంట బీమా ఇచ్చాం, 1,000 కోట్లు మేము అన్ని ఆర్బీకే కేంద్రాలు పెట్టామని చెప్పి ఊరికే ఫోటోలు తీసుకోవట్లే, పబ్లిసిటీ చేసుకోవట్లే. ఇక్కడెక్కడ ఇందాక సుజాత గారు చెప్పినట్టు పాస్బుక్ల మీద ఫోటో ప్రింట్ చేసుకుని డబ్బులు ఖర్చు పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి ఆర్బీకే కేంద్రాల మీద పెయింట్లు వేసుకుని ఆ కేంద్రాల మీద జగన్మోహన్ రెడ్డి పబ్లిసిటీ చేసుకున్నాడు. సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి అక్కడ పెయింట్ వేసుకుని పబ్లిసిటీ వాడుకున్నాడు. అలాగే ఈ రోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని తీసుకొచ్చి ప్రజల రైతుల భూములు లాక్కోవాలని ప్రయత్నం చేసింది ఈ జగన్మోహన్ రెడ్డి. వీళ్ళు ఈ రోజు రైతుల గురించి మాట్లాడుతున్నారా? వీళ్ళు ఈ రోజు ప్రజల మధ్యలోకి వచ్చి తిరుగుతున్నారా? రైతుల గురించి పట్టించుకున్న దాఖలాలు జగన్మోహన్ రెడ్డి చరిత్రలో ఏ రోజు లేవు. ఆయన స్వలాభం కోసం, ఆయన స్వార్థ రాజకీయాల కోసం, ఆయన పబ్లిసిటీ కోసం రైతులకు రావాల్సిన డబ్బులు కూడా ఖర్చు పెట్టుకున్న ఘనత ఈ జగన్మోహన్ రెడ్డిది. వాళ్ళు చెప్తే ఈ రోజు కూటమి ప్రభుత్వం చేసే పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లో కూటమి అధికారంలో లేదు. కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా రైతుల కోసం నిలబడుతుంది, ఖచ్చితంగా ప్రజలకు కావాల్సిన పని చేస్తున్నాం.
రైతులకు ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీ ఇస్తున్నాం, రైతులకు ఇవ్వాల్సిన ఎరువులు ఇస్తున్నాం, రైతులకు ఇవ్వాల్సిన గింజలు ఇస్తున్నాం, Okay. రైతులకు ఇవ్వాల్సిన గిట్టుబాటు ధర ఇస్తున్నాం, రైతులకు కావాల్సిన అన్ని వసతులు కల్పిస్తున్నది కూటమి Okay, ప్రభుత్వం. వేణుగోపాల్ రెడ్డి గారు. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. Okay, ఈ రోజు ఎవరు మళ్ళీ కాదన్నా ఎవరు అవునన్నా కూడా జగన్మోహన్ రెడ్డికి భయం పట్టుకుంది. ఈ రోజు ప్రతిపక్ష హోదా లేదు, అధికారం లేదు, రేపు పొద్దున పులివెందుల ఎమ్మెల్యే కూడా ఓడిపోతాడు భయంతో ఈ రోజు పులివెందుల ప్రజల్లోకి వచ్చి ఏదో కొత్త డ్రామాకి తెరలేపి సింపతి క్రియేట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. దానిలో భాగంగానే ఈ రోజు ఆ పులివెందుల రైతుల Right, మధ్యలోకి okay, వెళ్ళి okay. ఒక హడావిడి చేసినట్టు కనపడుతుంది మనకి అంతే. ఓకే మల్లీశ్వరి గారు చెప్పండి. పోనీలండి, ఇప్పుడు టైం ఇచ్చారు. Thank you. అలా కాదండి, మీరు ఇప్పుడు డిబేట్ అంతా అయిపోయిన ఇప్పుడు తర్వాత కుమ్మక్క చూడండి